భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడికి ప్రతీకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వరుస అటాక్లలో భారతే పైచేయి సాధిస్తోంది. పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేస్తోంది. అలాగే వారి భూభాగంలో ఉన్న ఎయిర్ బేస్లతో పాటు ఉగ్రవాద స్థావరాలను మట్టుబెడుతోంది. భారత సైన్యం చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా మారింది బలూచిస్తాన్. వాళ్ళు మరోవైపు నుంచి పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నారు. బలూచ్ యోధులు 3 సమూహాలుగా విడిపోయి పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతమైన బలూచిస్తాన్లో కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలు బలూచ్ తిరుగుబాటు గ్రూపులు పాక్ సైన్యం మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న సమయంలో జరిగాయి. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచ్ జెండాలను ఎగరవేస్తున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బలూచ్ స్వాతంత్ర్య గ్రూపులు పాక్ సైన్యం వారి ఆస్తులపై బలూచిస్తాన్లో ఒక్కసారిగా దాడులు చేశాయి. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత వారం రోజులుగా ఈ దాడులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ దాడులు చేస్తూ ఉండగా, ఇదే సమయంలో ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లో బలూచ్ గ్రూపులు తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పాక్ భద్రతా దళాలు దాదాపు 4 దాడులను ఎదుర్కొన్నాయి. ఈ దాడులను గుర్తు తెలియని సాయుధ దుండగులు చేసినట్లు బలూచిస్తాన్కు చెందిన రేడియో తెలిపింది. క్వెట్టా నగరంలో పేలుళ్లు, తీవ్రమైన కాల్పుల శబ్దాలు వినిపించాయని, బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు కేచ్, మస్తుంగ్, కచ్చి ప్రాంతాల్లో పాక్ సైన్యం వారి సహకారులపై 6 వేర్వేరు దాడులు చేశారని పేర్కొన్నారు. ఆ క్రమంలో బలూచ్ ప్రజలు తమ జెండాలను ఎగురవేస్తూ పాకిస్తాన్ జెండాలను తొలగించారు. పాకిస్తాన్కు వీడ్కోలు, బలూచిస్తాన్కు స్వాగతం అని కొందరు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ దాడులు కొద్ది రోజుల ముందే బలూచిస్తాన్లో పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం, సైన్యం నియంత్రణ కోల్పోతున్నాయని, రాత్రి సమయంలో కూడా పరిస్థితి అదుపులో లేదని పాకిస్తాన్ మాజీ ప్రధాని షాయిద్ ఖాకాన్ అబ్బాసీ అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ చిక్కుల్లో పడినట్లయింది. ఒకవైపు భారత్ పై కాలు దువ్వుతూ తీవ్రంగా నష్టపోతూ ఉంటే, మరోవైపు బలూచిస్తాన్ రెబల్స్ వల్ల భూభాగాన్ని కోల్పోతుంది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్ ఇంకా పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.